నీ సిగ్గు ఎగ్గు నిగ్గులన్నీ చిక్కుకొని చావా జనవరి మాసం హనుమంతు కురిసే సమయం కళ్ళల్లో నా మైకం దేహం అంత తాపం శేఖర్ మాస్టర్ ముందు ఆ చేసిన అమ్మాయి ఎవరు పిలవండి. ఏం పేరమ్మా నీ పేరు? శర్వరి. కంటెస్టెంట్ మెటీరియల్ అమ్మా. నిజంగా రితిక్ నువ్వు చాలా బాగా చేసావు, కానీ 2 కళ్ళు ఆ అమ్మాయి నుంచి బయటికి రాలా. ఎక్కడ చెర్రీ? నిజంగా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఒక మంచి పార్ట్నర్ తీసుకొచ్చావు. అంటే మంచి డాన్సర్స్ చూస్తే మనకు చాలా హ్యాపీగా ఉంటుంది. లైక్ ప్రభు మాస్టర్ ఎందుకు అంత ఇష్టం, అలా ఈ అమ్మాయి డాన్స్ చూస్తే నిజంగా ఫిదా అయిపోయాం. రితిక్ బెడ్ మీద ఎగిరి ఇలా వచ్చావు అంటే పర్ఫెక్ట్ ల్యాండింగ్, సూపర్. నాకు ఆ మూమెంట్స్ కూడా కొత్తగా ఉన్నాయి చెర్రీ. బిగినింగ్ రోల్ అయి రావటం, తన మీదకి వచ్చి అక్కడ చేసిన మూమెంట్స్ చూస్తాను కూడా కొత్తగానే ఫ్రెష్ గా ఉంది. దానికి తోడు ఇద్దరు కుమ్మేశారు. Come on! థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు నిజంగా ఐ థింక్ జడ్జెస్ కన్నా ఈ పర్ఫార్మెన్స్ ఆడియన్స్ చెప్పాలి. ఆడియన్స్ అరే కట్టప్ప రారా. ఊరికే కట్టప్ప ఇక్కడ రా అన్నారు. నాన్న అంతా బాగుంది, మేడం చెప్పారు, నువ్వు మాత్రం వదిలేస్తున్నావు. ఆ జనవరి మాసం ఏంటి నీకు ఏమర్థమైంది? సాంగ్ హిట్ అయింది కాబట్టి. సాంగ్ హిట్ అయిందా? సాంగ్ మంచి హిట్ అయిందిరా, అందరూ మామూలుగా క్లాప్స్ కొట్టారు, నువ్వు ఒక్కడే ఏది మళ్ళీ ఈజీ లేరా. ఎలా వచ్చి అలా కాకుండా మామూలు నడుచుకుంటూ వెళ్ళాలి, పద్ధతిగా నడుచుకుంటూ. అరే ఎవరు మాట వినడు. నేను ఎందుకు ఫస్ట్ ఆడియన్స్ రెస్పాన్స్ నేను ఇచ్చాను ఎందుకంటే వాట్ ఎవర్ వాజ్ ద సాంగ్ గివెన్ టు యూ, మీరిద్దరూ నిజంగా యూ గైస్ డిడ్ దిస్. This is the way you guys perform because you guys were amazing. But Sharvari, you were the star for me today, Sharvari. You got that power within you, Sharvari. Whenever you, the way you dance, the way you look, your body language, your expression, Anni, you were just. Mwah. Thank you, ma'am. And Cherry, beautiful choreography. Put varaku Hrithik, you're doing only all your flips and power pack performance. This is another different power pack performance and cheppochu, which is also suiting you guys, so very well done. అండ్ స్టార్టింగ్ లో భయపడుతున్నప్పుడు కూడా సుధీర్ వచ్చారంట మేడం, ప్రాక్టీస్ కి వచ్చి సుధీర్ సూపర్విజన్ లో, ఇది ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో. బట్ రితిక్ వచ్చి వీళ్ళ టీం కదా, అయినా కూడా వెళ్తారు ఆయన. లాస్ట్ మాత్రం చెర్రీ అదిరిపోయింది పిల్లోది. నాకైతే సుధీరే గుర్తొచ్చాడు. నిజంగా అమ్మాయి మాత్రం చాలా బాగా చేసింది. ఈవిడ బాగా చేసిందా లేదు నేను అడిగారా? Sharvari is very danger. Sharvari, he is also very danger. Very danger. He is too much. He is like the 2 bone pieces with skull. Gurunagaru. Sharvi, I'm in love with you, Sharvi, because ee song ante it's a hot performance. But this song is completely you carry it out. Adi a margin undu kada, your expressions, your wave, akkada oka pause, you hold your hair like this, no? Even movie la kuda inta perfect ga I have never seen a choreography and performance like you, Sharvi. And master, మీరు ఇలాగా కూడా కొరియోగ్రాఫ్ చేశారా? ఫస్ట్ టైం ట్రై చేశాను. పైకి కనిపించింది అంతే, లోపల ఇంకో చెర్రీ ఉంటాడు. అవునా? దాన్ని ఇప్పుడు బయటికి తీసాడు అంతే. ఇప్పుడే నేను చూసింది చెర్రీ. వాట్ ఎ కొరియోగ్రఫీ మ్యాన్, ఫెంటాస్టిక్. థాంక్యూ మ్యామ్, థాంక్యూ సో మచ్. With your permission, Sharvi, you have to come and take this.
ఛాంపియన్స్. మార్వెలస్ గా మా మేల్ కంటెస్టెంట్లు, ఫ్యాబులస్ గా మా ఫీమేల్ కంటెస్టెంట్లు పెర్ఫార్మ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వాళ్ళు సిద్ధంగా ఉన్నప్పుడు ఇంకెందుకు ఆలస్యం? లెట్ మీ ఇన్వైట్ మై లవ్లీ జడ్జెస్. He's so cute, he's so sweet, he's so handsome, he's so cool, he's so hot, he's just awesome. కొంతమంది తెలివిగా పనిచేస్తారు, మరి కొంతమంది చేసిన పని తెలివిగా చూపిస్తారు. కానీ వీళ్ళు మాత్రం అసలు తెలివితో సంబంధమే లేకుండా ఏ పని పడితే ఆ పని చేస్తారు. వాళ్ళే మా టీమ్ లీడర్. లెట్ మీ ఇన్వైట్ మై లవ్లీ టీమ్ లీడర్స్. సుబ్బారావు గారు వచ్చారు సార్. వాళ్ళు ఒకడు కన్నాలు వేసుకునే వాళ్ళ ఉన్నాడు, ఒకడు కన్నాల్లో దూరే వాళ్ళ ఉన్నాడు. మీకు మరీ క్లారిటీ కావాలి సార్. ఒకడు మొహం చూడగానే నీళ్లు జల్లి దోశలేసి ఇచ్చాడు మొహం మీద. ఇంకోడైతే కష్టం సార్, ఆడ మొహం అయితే పెనకి దోశ అతుకుపోయినట్టుంది. అయ్యా నీకు హలో ఏం బిచ్చిగా ఇగో సుబ్బారావు గారు, కోతి కోపం వస్తే ఎలా ఉంటుందని అడిగారు కదా, ఫోటో పంపించండి చూడండి. సార్ సారీ, అందులో ఒకటి కోతి కాదు సార్, అదే అంత చిక్కట్లేదు సార్, వింతకుంది అదేదో. ఓకే సార్, ఇద్దరు జెంట్మెన్లు వచ్చారు, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను సార్. బాయ్. భయ ఏడు భయ చూపించు, ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? సుబ్బారావు గారు. ఏది? డిలీట్ అయిపోయింది. మీకోసం షూటింగ్ అయిపోయిన సరే రోజు వచ్చి డెడికేటెడ్ గా నైట్ స్టూడియోలోనే పడుకొని పొద్దున్న షూటింగ్ వస్తున్నాను తెలుసా? స్టూడియోలో పడుకుంటున్నావా? స్టూడియోలో పంపు సెట్ చూసి సినిమా సెట్ అనుకో, నీ సెట్టా? అయ్యా నీకు తెలుసా రష్మి ఆల్మోస్ట్ అంటానికి పడిపోయింది రెండు ఎపిసోడ్లకి. రష్మి గురించి నాకు తెలుసు కదా, ఎన్ని హృదయానికి హత్తుకునే డైలాగులు చెప్పాడు. నువ్వు చచ్చిపోతే నేడుస్తాలో తెలియదు. ఈ డైలాగ్ విన్న వాళ్ళు అందరూ చచ్చారు కానీ ఆ డైలాగ్ చావట్లా. సర్లే, ఈ డైలాగ్ కంటే ముందు ఆ లాగ్ ను పిలవండి. నువ్వు నవ్వుతావేంటి భయ? నువ్వు కనీసం ఫ్రెండ్ అంటున్నాడని ఏమాత్రం ఇది లేకుండా. రష్మి వర్షిని సుబ్బారావు గారు, ఆ ఇద్దరు కూడా వచ్చారు సార్. కానీ అదేంటో హార్పిక్ ను చీపురు మిస్సింగ్ సార్. నేను నిన్న షూటింగ్ వెళ్తే ఓ ఫ్యాన్ నన్ను చూసి ఏమన్నాడో తెలుసా? ఏంటి మేడం, షూటింగ్ చూడడానికి వచ్చారా అన్నాడా? అసలు మీ గొప్ప ఏంటో చెప్పండి. హలో, మా వాడి గురించి మీకు ఏం తెలుసు అనుకుంటారు? అసలు కోడిని చూడగానే చెప్పేవాళ్ళు పుంజేదో పెట్టేదో, అదే గేదెని చూడగానే చెప్పేవాళ్ళు దూడేదో గేదేదో. భయ్యా నేను యాక్టర్నా వెటర్నరీ డాక్టర్నా? భయ్యా మన గురించి కూడా కొంచెం ఇటు పక్క. అదే అబ్బా మర్చిపోయి, నేను గురించి ఈయన మామూలు అనుకుంటావా? ఎవడన్నా బ్రేకింగ్ న్యూస్ గురించి మాట్లాడుకుంటారు, కానీ ఈయన మాట్లాడిందే బ్రేకింగ్ న్యూస్ అయ్యిద్ది. బాబు వద్దా, నువ్వు మమ్మల్ని చెడగొడుతున్నావు కానీ మేమే సెట్ చేసుకుంటాం. రష్మి, నువ్వు ఇంద్రధనుస్సు అయితే నేను అందులో బాణాన్ని, నువ్వు ఆకాశం అయితే నేను వర్షాన్ని. చాలు ఆవిడ పాండ్స్ పౌడర్ అయితే నువ్వు బ్లీచింగ్ పౌడర్, అందరికి తెలిసిన ఇట్రా. వర్షిని, నేను నవ్వితే నువ్వు ఆనందపడతావో లేదో గానీ నువ్వు నవ్వితే నేను ఆనందపడతా. ఇది నా చచ్చిపోయింది డైలాగ్ కదరా? చచ్చిపోయింది అన్నావు. ఇది ఆ డైలాగ్ పిల్ల డైలాగ్. అరే ఈసారి డైలాగ్ ని కాదరా, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరు వెళ్ళిపోతే నేను ఉండిపోతాను లేదు తెలియదు, కానీ మీరు ఉండిపోతే మాత్రం నేను వెళ్ళిపోతాను. ఏమన్నాడే? మనల్ని వెళ్ళమన్నాడే. ఛీ